ఈ 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం కదా, ఉగాదికి ఏదైనా స్పష్టత వచ్చిందా? మళ్ళీ ఆగస్టు 15కి స్పష్టత ఇస్తారట. ఆగస్టు 15 దీంట్లో 20 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తారట. వీడి పక్కన వీళ్ళు మార్గదర్శకులు ఎంతమంది వస్తే అంతమంది అట. ఎవరిని కాసేపు దబాయించి మెగా కృష్ణారెడ్డినో లేకపోతే మన కాంట్రాక్టులు తీసుకునే వాడల్లో 10 మందిని దత్తత తీసుకోండి అని చెప్తారు. ఎవడుంటాడు? వీడు పార్టీ కార్యకర్త అయి ఉంటాడు. ఇక్కడ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు కదా, ఎందుకు మెచ్చుకోరు? లేకపోతే ఎవడన్నా ఏ వ్యాపారస్తుడన్నా సరే నువ్వేంది ఇది మానెత్తిని ఏంటని ఎవడన్నా అంటాడా? అన్నాకాడికి కాంట్రాక్ట్ వస్తుందా? రేపు పొద్దున వ్యాపారం చేయగలుగుతాడా? ఎవరి కోసం మెచ్చుకుంటారు? ప్రభుత్వం ఏం చేసినా కరెక్ట్ అని అనాలి వీళ్ళు వ్యాపారస్తులు. లేదంటారు అసలు బయటోడు అంటేనే తీసుకెళ్ళి బొక్కలో దొస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? పాయింట్ అంటే బీపీఎల్ అనేది లేకుండా కంప్లీట్గా జీరో పావర్టీ వైపు ఈ P4 వెళ్ళడానికి, అంటే నేను బాబు గారు చెప్పింది ఇప్పటివరకు నేను దేంట్లోనూ ఫెయిల్ అవ్వలేదు, ఖచ్చితంగా ఇది కూడా సక్సెస్ అవుద్ది. జీరో పావర్టీ అనేది మనం ఆయన దేంట్లో సక్సెస్ అయ్యారు నాకు తెలియక అడుగుతాను. ఒకటి చెప్పండి. సాగునీటి ప్రాజెక్టులు గత 40 సంవత్సరాల నుంచి ఉంది. ఏ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ప్రాజెక్ట్ కాదని ఆయనే చెప్పారు కదా, రాసిచ్చాం కూడా కదా కేంద్రానికి. లిఫ్ట్ అది కొత్తగా వచ్చే 1 ఎకరం లేదు అక్కడ 40 ఏళ్లలో. ఏంటి ఆయన కొత్తగా కనుక్కున్నటువంటి పాయింట్?